అందరికీ హ్యాపీ సండే. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్, ఓకేనా? సో మీరు ఏ టైంలో చూస్తున్నా సరే వీడియో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, ఎవ్రీథింగ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది సండే వ్లాగ్ మాట. ఇది చాలా క్రితం కింద వీడియో మాట. యాక్చువల్గా ఈ సండే పెట్టిన వీడియో వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ వీడియో, బట్ షూట్ చేశాను ఆ రోజు నేను పెట్టలేకపోయానమాట. సో ఆ రోజు మార్నింగే ఎప్పుడు తెచ్చినట్టుగానే మా హస్బెండ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసారు. సో సండే లీవ్ కాబట్టి సో అన్నీ తెచ్చుకుంటాం అన్నమాట. ఆ రోజు వాటర్ అన్నీ, ఇంకా వాటర్ వచ్చేసి 2 డేస్కి ఒకసారి తెస్తారు, బట్ వెజిటేబుల్స్ మటుకు మొత్తం తీసుకొచ్చేస్తే అక్కడ అన్నీ పేర్ చేస్తాము. ఇంకా ఏంటంటే సెపరేట్ చేసేసుకొని బ్యాగ్స్లో వేసేసుకుంటే మనకు ఒక 1 వీక్ దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో నేను ఎప్పుడో డిమార్ట్లో తీసుకున్నాను 60 రూపీస్కి 5 బ్యాగ్స్ మాట. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతున్నాయి, అయ్యే వాడుతున్నాను. సో అవి మీకు కావాలి చూస్తాను కూడా నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చూపిస్తాను. చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట. ఉప్మా చేస్తున్నాను, ఇంకా క్యారెట్, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేస్ట్ చేస్తున్నాను. అండ్ సేమియా అండ్ రవ్వ 2 మిక్స్ చేసేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఎప్పుడు సింగిల్గా కాకుండా రవ్వ వేరుగా సేమియా వేరుగా కాబట్టి అలా అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మా పిల్లలకి ఉత్త రవ్వ ఉప్మా పెడితే ఎక్కువ ఇష్టపడట్లేదు. సో అందుకని ఇలా సేమియా మిక్స్ చేస్తే కొద్దిగా తింటారని చెప్పేసి సో ఇలా అయితే చేసేసాను అనమాట. ఇంకా సండే కదా, సో కొద్దిగా బిజీ ఉంటుంది ఆ రోజు అంతా కొద్దిగా. సో అందుకని చెప్పేసి ఇంకో పక్కన రసం అయితే పెట్టేసాను. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, ఎగ్స్ వచ్చేసి మటన్ వేసేసి వండుదామని చెప్పేసి అనుకున్నాను. ఈలో మా ఆయన మటన్ తీసుకొస్తానన్నారు, మరి చూడాలి ఏం తెస్తారో. ప్రస్తుతానికి అయితే చికెన్ బిర్యానీకి కర్రీ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత మనం నీరు అప్పటికప్పుడే కంగారు పడే పని ఉండదు, వెంటనే తాలింపు పెట్టేసుకోవచ్చు అన్నమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి బిర్యానీ కోసం నేను రైస్ కూడా నానబెట్టేసాను అనమాట. నేను ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. సో దేనికోసమనంటే ఇగోండి మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో నేను ఇప్పుడే పెద్ద హడావిడి చేయని బిర్యానీ చేయాలంటే సో సింపుల్గా ఉల్లిపాయలు, టమాటాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ మా మదర్ స్టైల్ అనమాట. మా అమ్మగారు చేసిన చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం. ఆ టేస్టింగ్ ఎవరి దగ్గర రాదు, సో నేను అలానే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ములంకాడ అండ్ మటను కర్రీ చేస్తున్నాను. ఒక పక్కన అది బిర్యానీతో కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇంకా మా ఇంట్లో కంపల్సరీ బిర్యానీ చేసిన సార్ కంపల్సరీగా రైస్ ఉండాలి. సో రైస్ ప్లస్ చారు 2 ఉంటే ఇంకా 2 పూటలకి మనకి ఇంకలా సరిపోద్ది. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ కాబట్టి నైట్ పెద్ద హెవీగా తినము. సో ఇలా వచ్చేసి ఇంకా ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. ఇంకో పక్క నుంచి నేను చిన్న చిన్న పనులు, ఇంకా పిల్లల స్కూల్స్ టైం కదా, ఇది వచ్చేసి ఇది స్కూల్ టైంలోనే తీసానమాట. సో ఇంకా నేను ఒక పక్కన ఆ పని, ఒక పక్కన బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడము, ఒక పక్కన అన్నీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బిర్యానీకి వచ్చేసి ఇంక ఇంట్లో నెయ్యి అయితే లేదు, ఒక 20 రూపాయలు నెయ్యి ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను అనమాట. నేను ఎక్కువ నెయ్యి కూడా యూజ్ చేయను. సో నెయ్యి కొనేంత బడ్జెట్ కాదులేండి. సో ఎప్పుడైనా ఇలా బిర్యానీలు ఏమైనా సేమియాలు చేసేటప్పుడు ఇలా 10 రూపాయలు 20 రూపాయలు నెయ్యి ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాము. సో అవి వాడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. రైస్ 2 గ్లాసెస్ పెట్టాను, ఎందుకంటే 4 గ్లాసెస్ బిర్యానీ చేస్తాను. నేను మా పిల్లలు మా ఆయన సరే బిర్యానీ తిన్నామంటే రైస్ తిన్నాను, బట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కంపల్సరీగా రైస్ అలవాటు కాబట్టి రైస్ ప్లస్ బిర్యానీ కొద్దిగా తింటారు కదా అని చెప్పేసి ఒకవేళ మిగిలితే ఏముంది నైట్కైనా ఉంటుందని చెప్పేసి కానీ ఇంకా ఏకంగా ఇలా వండేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ రైస్ అయితే వేసాను. మీకు బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను చేసిన బిర్యానీ రెసిపీ మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు అనమాట. చాలా చాలా బాగుంటుంది, మా పిల్లలు కూడా బాగా తింటారు. అదేంటో కానీ వాళ్ళు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎవరు పెట్టినా ఏ బిర్యానీ అస్సలు ఇష్టపడరు. నేను చేసిన బిర్యానీ మటుకు చక్కగా కడుపు నిండా ఇంత బిర్యానీ తింటారు, నాకు చాలా సరదా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే మటన్ తీసుకొస్తానని చెప్పారు, బట్ మటన్ ఫ్రెష్గా లేదని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి ఇంకా చికెనే తీసుకొచ్చారు అనమాట. ఇది కేజీకి ఎక్కువే ఉంటుంది. సో ఇంట్లో అందరికీ సరిపోతుంది, పిల్లలకు చికెన్ ఇష్టపడతారు. అండ్ చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్లోనే ఒక 30 కేజీ చికెన్ అందులో వేసేసాను. ఇది వచ్చేసి 1 కేజీ ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్. ఆ టైంలో చికెన్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంది మేబీ అనుకుంటా. ఇదంటే 1 మంత్ బ్యాక్ వీడియో కదా, సో మాకు తెలియదు. అండ్ ఇంకా మనకి గుండెకాయ వచ్చేసి లాస్ట్లో వేస్తాను అనమాట. ముందు వేసామంటే కూరలో పాటు కలుపుతూ ఉంటాం కదా, జావ అయిపోద్ది. సో అందుకని బాగా కూర అంతా మగ్గిపోయిన తర్వాత గుండెకాయ వేస్తే ఉడికిపోద్ది. సో ఇంకా ఫ్రై చేసిన సరే నల్లగా అయిపోతుంది, పెద్దగా తినాలనిపించదు, అది ఒకలా ఉంటుంది. ఇంకా మన పక్కన వంటలు అవుతుండే ఇంట్లో నేను సామాన్లు కడిగేసుకోవడం, ఆల్రెడీ టిఫిన్లో చేస్తాం కదా, ఓ పక్క నుంచి ఆ పని చేసుకుంటున్నాను. ఓ పక్క నుంచి వెజిటేబుల్స్ మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. అవి కూడా
ఫ్రిడ్జ్లో ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను అనమాట. వాళ్ళకి అప్పచెప్పామంటే ఇంక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆటలాడుతారు. అక్కడ కూడా ఇంకా ఫ్రిడ్జ్ వేయడము చేస్తూ ఉంటారు. ఆ ఫ్రిడ్జ్ డోర్లు లూజ్ అయిపోతాయి. ఇంకా మన బిర్యానీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, చూసారు కదా చక్కగా. ఇలా బిర్యానీ చేసేటప్పుడు లాస్ట్లోని ఇలాగ ప్యాన్ కింద పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అడుగంటుకుంటే చక్కగా బాగా వస్తుంది. ఇంకో పక్కన మన గుడ్లు ములంకాడ అండ్ చికెన్ కర్రీ కూడా అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, బిర్యానీ చికెన్ బిర్యానీలో కాంబినేషన్ ఆ కర్రీ వేసుకుందంటే చాలా చాలా బాగుంది. ఆ రోజు సూపర్గా ఉంది. సో చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మేము వచ్చేసి బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా సరే నార్మల్ రైస్తోనే చేసుకుంటాము. బాస్మతి రైస్ ఇలాంటివి ఏమి యూజ్ చేయమాట. పెద్దగా మా వాళ్ళకి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. ఆ బాస్మతి రైస్తో చేసిన బిర్యానీలు అవి పెద్దగా తినరు. సో మేము తెచ్చుకున్న రైస్తోనే మాకు బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము తెచ్చుకుంది రా రైస్ అన్నమాట. సో అది ఏంటంటే కొంచెం సన్నంగా వస్తుంది. సో అండ్ డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ రైస్ ప్యాకెట్ చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలోని మీకు చూపిస్తాను. ఆ రైస్ కానీ తింటే లైట్ వెయిట్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక పక్కన మా ఆయన కచంబరి అయితే చేస్తున్నారు అనమాట, హెల్ప్ చేస్తున్నారు. సరే చేస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి. సరే అయితే చేయండి అని చెప్పేసాను. ఆయనకి అప్ చెప్పేసాను అనమాట. సో తను కచంబరిలోనే కొద్దిగా ఎక్స్పర్ట్ అనమాట, కొద్దిగా బాగా చేస్తారు. సో వీడియో తీస్తుంటే కొంచెం సిగ్గుపడుతున్నారన్నమాట. మీరేం పట్టించుకోకండి, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ మన కచంబరి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుంది కదా చూడటానికి. కచంబరి అయితే చాలా బాగా చేస్తారు. మీకు రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. ఈ వీడియోలో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎందుకంటే వీడియో కొద్దిగా పెద్ద వీడియో పెడుతున్నాను కదా. సో వెనకది ముందుది వెనక్కి మాట్లాడుతున్నారు. ఏం పట్టించుకోకుండా మీరు వీడియో మటుకు చూసేయండి, కంపల్సరీగా నచ్చుతుంది. సో వీడియోని లైక్ చేయండి, కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేస్తే చేయండి, లేకపోతే లేదు, కానీ లైక్ ఏదో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మన కర్రీ అయిపోతుంది, నోరు ఊరిపోతుంది కదా. నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ వస్తున్నాను కాబట్టి నాకు నోరు ఊరిపోతుంది. సో ఇవి చూసినప్పుడు నాకు ఎప్పుడెప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్లో కర్రీ చేస్తానని అనిపిస్తుంది అన్నమాట. సో బయట ఎండ చూసారా, చాలా దారుణంగా ఉంది. ఈ ఎండలో కూడా బిర్యానీ చేసుకొని తినాల్సిందే, తప్పదు. ఎందుకంటే బిర్యానీ పని బిర్యానీదే, ఎండ పని ఎండదే మాట. ఇంక ఈరోజు మన ఇంట్లో వంటలు అయితే అదిరిపోయాయి. ఇంకా మామూలుగా లేవు వంటలు, టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. నేను ఫస్ట్ పిల్లలకైతే పెట్టేశాను, తింటున్నారు, బాగుందన్నారు. నాకు ఎవరు తిన్నా తినకపోయినా నా పిల్లల మటుకు శుభ్రంగా తింటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత అన్నీ ఎక్కడక్కడ ఎత్తిపెట్టేసి ఇలా తుడిచేసుకుంటాను అనమాట నీట్గా. నాకు ఖచ్చితంగా ఉంటే అస్సలు నచ్చదు. సో ఇది మాట వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేస్తే ఇంకా వ్లాగ్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. ఇంకెంతే గైస్. ఇంకా మధ్యాహ్నం ఇవి ఇంకా నైట్కి మాట. ఇంకా నైట్కి కూడా సామాన్లు అయితే వేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకొని హ్యాపీగా పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ లేస్తే స్కూల్స్ కాబట్టి ఇంకా అన్ని పనులు చేసేసుకోవాలి. ఇంకా మా ఆయనకి ఇంకా బయటికి వెళ్ళి జ్యూస్ అయితే పట్టుకొచ్చారన్నమాట. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తాను. యాక్చువల్గా బయటికి వెళ్ళారు, దొరకలేదని చెప్పేసి కర్బూజా వాటర్ మెలన్ అనుకుంటాను ఆ జ్యూస్ తీసుకొచ్చారు. శుభ్రంగా ఇద్దరు చెరో గ్లాసులు వేసుకొని కొద్ది తాగేసామన్నమాట. అంతే. ఇంత వీడియో ఒకేసారి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా అనిపించింది. పెద్ద పెద్ద వీడియోలు చేసేవాళ్ళ పరిస్థితి ఏంటో. ఓకే బాయ్, థ్యాంక్ యూ.